గుంతకల్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పరిధిలో శ్రీ పద్మావతి శ్రీనివాస్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలతో స్థానిక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఈ నెల 28వ తేదీన మెడికల్ కళాశాలలోకి ప్రవేశించి హింసాత్మక దౌర్జన్యకాండ. విచక్షణ కోల్పోతున్న విద్యార్థి సంఘాల నాయకులు, సంఘాల ముసుగులో విద్యార్థులు, విద్యాలయంలో దౌర్జన్యం, కళాశాలలో సామాగ్రిని ధ్వంసం, మొన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో, నిన్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ధ్వంసం చేసిన సీసీ ఫుటేజే నిదర్శనం. విద్యార్థులు సంఘాల పేరుతో సమస్యను శాంతియుతంగా నిరసనలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండగా తామే హీరోలుగా నాయకులు అత్యుత్సాహంతో చట్ట నిబంధనలు అతిక్రమిస్తూ ఆవేశానికి లోనై దాదాపు 12 లక్షల విలువ చేసే కళాశాల సామాగ్రిని ధ్వంసం చేసే సమయంలో అక్కడ సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని యాజమాన్యం తెలిపారు. దీనిపై 100కు డయల్ రావడంతో రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ హుటాహుటిన అక్కడ కళాశాలకు వెళ్లి అక్కడ విద్యార్థిని సంఘాల నాయకులు ధ్వంసం చేసిన వస్తువులను పరిశీలించారు. అక్కడే ఉన్న వెంకట్ నాయక్ వినోద్ కుమార్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామన్నారు. ఇంకా మిగతా వారు పరారీలో ఉన్నట్టు, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా సీఐ తెలిపారు. కాగా ప్రధాన నిందితుడుగా ఉన్న మరో విద్యార్థి సమీర్ను రాజకీయ ఒత్తిడితో కేసు నుండి పక్కకు తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. 3 రోజుల క్రితం ఏకంగా పత్రికా విలేకరులు సదరు విద్యార్థి ఐఏఎస్ఎఫ్ గుంటకల్ పట్టణ నాయకుడిగా ఫోన్ చేసి బెదిరించడం, అతని తీరు బాధ్యతారహితంకు ఓ ఉదాహరణ. ఆయా సంఘటనల పట్ల రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీ చర్యలు తీసుకుంటారేమో వేచి చూడాలి. బయోమెట్రిక్ కనెక్షన్ సార్ లోపలిది అదే ఇదా చూడండి. మీరు బయటికి పోండి, పక్కకు పోండి. ఏం సాధించిన మళ్ళీ పోయి లోపలికి చెరువు పెట్టుకొని అన్ని పీకుతాడు. విభూతి పెట్టుకొని పోతాడు, విభూతి పెట్టుకొని పోతాడు వారిస్తాడు. అక్కడికి పెద్ద డ్యామేజ్ సార్ మాకు సర్వర్ రూమ్ లాస్ట్ రెడ్ షర్ట్ కొట్టే అదే సర్వర్ అక్కడ కొట్టినాడు. ఓకే అయిందా? లోపల పోయినాను మళ్ళీ కొట్టుకోవాల్సింది కొంచెం అడుకోకపోతే చూడండి. రెచ్చగొట్టే మాట ఎవరన్నా అన్నారు సార్? ఇంత లేడీస్ ఉన్నారు, లాస్ట్కి లేడీస్ పోతారు లేబర్. లోపల పోతాడు పుణ్యాత్ముడు, ఆయన లోపల పోయి వేలని పీకేస్తాడు. అదే అప్లోడ్ ఎవరో సార్ అప్లోడ్ అర్థం కాదు. ఏం చదువుతున్నాడు సార్ అతను? ఇంటర్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? గవర్నమెంట్ ఉంటుంది, ఎస్కేప్లో ఉండి ఇట్లానే చేయాలంటే లేదు వాని మీద టార్గెట్ ఉంటుంది. ఆఫ్ చేసి లోపల కింద సీటు పీకేస్తాను.
వద్దంటున్నారు టీకేసీ ఇప్పుడు పెద్ద డ్యామేజ్ అది తీసుకుపోతాను రెస్ట్లో అది సర్వర్ రూమ్ అది చాలా పెద్ద డ్యామేజ్ అది. వాళ్ళు ఉండాలని తెలిసి కూడా కట్టితో కొట్టి వాళ్ళకి పరిగెత్తి దెబ్బ తగలి కదా పరిగెత్తి వచ్చేసాం. అంత ఇంటిమేషన్ తింటే ఇంకేమైనా వచ్చేవాళ్ళం. చెప్పినా కదా మేనేజ్మెంటే లేదు, ఇంటిమేషన్ లేదు, ఏమి లేదు. ఇంటిమేషన్ ఒక లెటర్ ఇవ్వాలి కదా. ఇంటిమేషన్ అంటే ఊరికే పేపర్ కలిసి మినిమం రాసిన లెటర్ని ఇవ్వాలి కదా. మేనేజ్మెంటే లేదన్నప్పుడు స్టాఫ్ ఎవరు 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 అటువంటి అట్లా కొట్టేదంటే వాళ్ళు ఉండేది 15 మంది, మన వాళ్ళు స్టాఫే 100 మంది ఉంటారు. కొట్టి పారేస్తే అట్లా అనుకుంటే ఏముండదు. అట్లా వాళ్ళు రెచ్చగొడితే ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కొట్టలేరా? రెచ్చగొట్టే మాట్లాడితే పలుకొడతారా? రెచ్చగొడితే వీళ్ళు కూడా మాట్లాడుకుంటే వీళ్ళు చేసిన దానికి వాళ్ళేంత రెచ్చిపోవాలి. ఇంక అట్లా అనుకుంటే బయటకు కూడా పోయగలరా? అంతమంది ఉన్నప్పుడు ఏమంటే మన వాళ్ళు మన క్యాంపస్లో దెబ్బలు పడకూడదు కానీ వాళ్ళు జరిగిన దానికి 100కి ఫోన్ చేసి సిఐ గారు వచ్చి తర్వాత ఉన్న వాళ్ళని పిలుచుకెళ్ళినాడు. ఇక్కడ అంత పరిగెత్తిపోయినారు. అప్పటికి చెప్తున్నాను కదా, మేనేజ్మెంట్తో మాట్లాడాలి ఏమని అడిగితే జిందాబాద్ ఏఎస్ఎఫ్ జిందాబాద్ కూర్చున్నారంట. ఏమంటే మేనేజ్మెంట్తో రావాలి, మేనేజ్మెంట్ రావాల్సిందే అంతే. స్టాఫ్తో కూడా ఏమని మాట్లాడకూడదు, వచ్చి కూర్చున్నారు అంతే. అటువంటి ఏమీ లేదు. అదే అది ఎవరున్నారో ఆ ప్రూఫ్ ఎవరున్నారు. ఒక పేరెంట్ కంప్లైంట్ చేసినారా, ఒక స్టూడెంట్ కంప్లైంట్ చేసినా అది కూడా మాకు కావాలని మేము కూడా అడుగుతున్నాము. ఏది అటువంటి ఏమీ లేవు. లెటర్లో రాసుకున్న ఇస్తే మేము పిలిచి మాట్లాడతాం కదా. ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఎక్కువ అనుకుంటూ వస్తే మేము కూడా మాకు ఇన్ఫర్మేషన్ మేమే లేము అసలు 2 రోజులు అక్కడ. ఏది అబ్బాయి 4 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చారు ఏదో పని మీద మామూలుగా. అప్పుడు పేర్లు తెలుసు నాకు. ఇంకే వెంకటేష్ నాయక్, వినోద్, షమీర్ అని మిగిలిన చిన్న చిన్న పిల్లలు అంతమంది ఒకటేసారి నాకు కొత్త పిల్లలు ఒకేసారి పేర్లు తెలిసేది కదా. కాబట్టి మేమేమంటే అందరి పేర్లు మాకు చెప్పి మేము ఏదో కేసు పెట్టాల్సిందే కదా. ఎందుకంటే ఇంత డ్యామేజ్ చేసాం, గురి కూర్చోలేము కదా. అందరినీ అది పట్టించుకోవట్లేదు. అందరినీ మొత్తం
ఎవరు అంటే ఇప్పుడు మేము కాదు కదా పట్టుకోవాలి, మాకు పేర్లు తెలియదు. ఇద్దరి మీద కేసు ఫైల్ చేసినారు, మిగతా వాళ్ళ మీద ఏమి చేయలేదు అని అడుగుతున్నాం. కరెక్ట్. వాళ్ళని పోయింది మేము పెట్టిండే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళ గ్యాంగ్ అనేది వాళ్ళకే తెలిసినారు, పేర్లు ఎవరెవరు వచ్చినామో వాళ్ళు చెప్తారు. ఇంత స్పీడ్ ఇప్పుడు తప్పించు మామూలుగా జరిగినా తప్పించుకుంటారు, ఎవరు ఉండలేరు కదా. అంతమంది పెట్టుకుంటే కేవలం ఇద్దరి మీదే పెట్టారు కదా అని అన్నాను. లేదు, మాకేం అందరి మీద పెట్టి మాకు అసలు ఎవరిని వదలాలనే లేదు మాకు. అప్పుడు ప్రజెంట్ దొరికిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మీద పట్టినారు ఫస్ట్, తర్వాత అందరినీ. మిత్రులకు గుడ్ ఈవినింగ్. మనకు 2 రోజుల కిందట అనగా 28/1/2025 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నేను గుంతకల్లు సర్కిలాప్స్లో హాజరుగా ఉండగా ఆయుష్ మెడికల్ కాలేజ్ తిమ్మాపురం విలేజ్ సంబంధించి ఆయుష్ మెడికల్ కాలేజ్లో ఏఎస్ఎఫ్ ఎవరైతే యూనియన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ కొంతమంది ఒక 20 మంది వరకు వెళ్ళేసి అక్కడ ఫీజులు పెంచారని చెప్పేసి యాజమాన్యంతో గొడవపడి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్స్ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి మాకు డైల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా నాకు తెలియడంతో నేను నా స్టాఫ్ గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తీసుకునేసి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి